రైట్, ఇక పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో నిన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల సర్వత్రా తీవ్ర ఆగ్రహం, తీవ్ర అభ్యంతరం, తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నాయి. స్వయంగా రైతు మహోత్సవంలో, నిజామాబాద్లో జరిగిన రైతు మహోత్సవంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రైతులకు వ్యవసాయం నేర్పింది ఆంధ్రులేనట. ఇది ఎంత దారుణంగా ఈ కామెంట్ ఉందంటే, తెలంగాణ వ్యవసాయాన్ని, తెలంగాణ వ్యవసాయ రంగాన్ని, తెలంగాణ రైతుల్ని పూర్తిగా కించపరిచినటువంటి విధంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలున్నాయంటూ సర్వత్రా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తమవుతుంది. సో ఆయన నిజాం సాగర్ కట్టినప్పుడు గుంటూరు, ప్రకాశం, కృష్ణ ఈ జిల్లాల నుంచి ఆంధ్రులు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు వ్యవసాయం చేసుకున్నారు, వ్యవసాయం స్థిరత్వం చేశారు. వాళ్ళు వ్యవసాయం చేసుకోవడమే కాకుండా తెలంగాణ రైతులకు వ్యవసాయం నేర్పించిందని స్వయంగా పీసీసీ చీఫ్ మాట్లాడడం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తమవుతుంది, తీవ్రంగా ఆగ్రహం వ్యక్తమవుతుంది. తెలంగాణ రైతుల్ని ముమ్మాటికి ఇది కించపరిచినట్టే. తెలంగాణ వ్యవసాయం అనేది ఎప్పటి నుంచో ఇక్కడ ఒక తెలంగాణ అనేది, తెలంగాణ నేల అనేది ఒక అన్నపూర్ణగా, ఒక మాగాణంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ సాగునీళ్ళు లేక అట్లా వ్యవసాయం కొంచెం ఇబ్బంది పడిన మాట వాస్తవం. ఎందుకంటే సాగునీళ్ళు లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. కానీ ఆంధ్రోళ్ళే వచ్చి ఇక్కడ తెలంగాణ రైతులకు వ్యవసాయం నేర్పించిండ్రు అనే మాట తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ రైతుల్ని తీవ్రంగా కించపరిచినటువంటి పరిస్థితి. నిజాం సాగర్ కట్టినప్పుడు ఇక్కడికి ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల వాళ్ళు వచ్చి వ్యవసాయంలో స్థిరపడ్డారు. వాళ్ళు వ్యవసాయం చేయడమే కాకుండా తెలంగాణ రైతులకు కూడా నేర్పిండ్రు. ఇది మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి కామెంట్. సరే, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు, తెలంగాణలో వ్యవసాయం చేశారు, పంటలు పండించారు, ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వచ్చారు, అంతవరకు కామెంట్ ఓకే. కానీ వాళ్ళు రావడమే కాకుండా తెలంగాణలో కూడా వ్యవసాయం నేర్పిండ్రు అనే ఆ మాట దగ్గర తెలంగాణ రైతాంగాన్ని పూర్తిగా కించపరిచే విధంగా ఆయన వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుని అరిగోసబెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా రాష్ట్ర రైతుల మనోభావాల్ని దెబ్బతీసింది. రైతు మహోత్సవం అంటూనే తెలంగాణ రైతులను హేళన చేసింది. తెలంగాణ రైతులకు వ్యవసాయమే తెలియదని, ఆంధ్రోళ్ళు వచ్చి నేర్పించారని కారు కూతలు కూస్తూ అవమానించింది. నిజాం సాగర్ ప్రాజెక్టు కట్టడం వల్ల ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల వాళ్ళు వలస వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తూ తెలంగాణ రైతులకు కూడా నేర్పించారంటూ నిజామాబాద్లో సోమవారం నిర్వహించిన రైతు మహోత్సవ సభలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు వ్యవసాయంలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రైతుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశాయి. ప్రకాశం, కృష్ణా, గుంటూరులో ఇక్కడికి వచ్చి సాగు నేర్పించారు. నిజాం సాగర్ వల్ల ఈ ప్రాంతంలో ఆంధ్ర రైతులు స్థిరపడ్డారు. రైతు మహోత్సవ సభలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు తెలంగాణకు అవమానం అంటూ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యాఖ్యల్ని మహేష్ కుమార్ గౌడ్ క్షమాపణ చెప్పాలంటూ వేముల ప్రశాంత్ రెడ్డి మాజీ మంత్రి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలవి బానిసల బతుకులు అంటూ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇట్లా తెలంగాణ రైతుని కించపరిచే విధంగా, తెలంగాణ వ్యవసాయాన్ని కించపరిచే విధంగా, తెలంగాణ రైతు యొక్క గొప్పదనాన్ని, తెలంగాణ రైతు యొక్క ఆదర్శాన్ని, తెలంగాణ రైతు యొక్క కష్టాన్ని కించపరిచే విధంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల యావత్ తెలంగాణ రైతాంగం అంతా కూడా తీవ్రంగా అవమానంగా భావిస్తోంది. ఆంధ్ర పాలకుల మెప్పు కోసమే తప్పుడు మాటలంటూ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలకు సోయి లేదు, ఇంకా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గతంలో లాగా బానిస బతుకులే ఇంకా కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ నేతలవి బానిస బతుకులు, వాళ్ళకి బొత్తిగా తెలంగాణ సోయి లేదు అంటూ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఇట్లా అంటే తెలంగాణ వ్యవసాయాన్ని గౌరవించాలి, తెలంగాణ రైతుల్ని గౌరవించాలి, అట్లా ఉండాల్సినటువంటి కామెంట్స్. కానీ టోటల్గా తెలంగాణ రైతుల్ని కించపరిచే విధంగా, అసలు తెలంగాణకు వ్యవసాయమే తెలియదనే విధంగా, తెలంగాణ రైతులు ఆంధ్ర వాళ్ళు వచ్చిన దగ్గర తర్వాత అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి వ్యవసాయం నేర్చుకున్నారు అన్న విధంగా మాట్లాడడం పట్ల తీవ్రంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న రైతు భరోసా గురించి మాట్లాడారు. సో రైతు భరోసా అనేది ఎప్పుడు పడాలి? రైతు భరోసా అనేది గతంలో రైతు బంధు అనేది ఎప్పుడు పడేది? తెలంగాణ రైతులకి పంట మొదలు పెట్టకంటే ముందే, అంటే విత్తనాలు వేయకంటే ముందే రైతు బంధు పడేది. కానీ రైతు బంధు కాదు, మీరు రైతు భరోసా ఇస్తామన్నారు. కానీ రైతు భరోసా ఇంతవరకు పడిందా అంటే ఇంతవరకు కూడా పడలేదు. మొత్తం పంటలు అయిపోయినాయి. ఆల్రెడీ ఒక సీజన్ మధ్యలో స్కిప్ చేయడం, మళ్ళీ 2 సీజన్లు స్కిప్ చేయడం, తర్వాత ఇప్పుడు ఈ సీజన్లో కూడా కేవలం 3 ఎకరాల వాళ్ళకు మాత్రమే పడింది అనేది ప్రభుత్వం అఫీషియల్గా చెప్పినటువంటి లెక్క. కానీ ఆ 3 ఎకరాల్లో కూడా చాలామంది రైతులకు ఆ రైతు భరోసా నిధులు జమ కాక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సో నిన్న తుమ్మల నాగేశ్వరరావు రైతు మహోత్సవంలో చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే, రైతు భరోసా ఆలస్యం మన్నించండి. సో మరి రైతు భరోసా ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎందుకు ప్రణాళిక లేదు ప్రభుత్వం దగ్గర? సో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు రైతులు ఎదురు చూడకుండా సకాలానికి, సమయానికి ఎట్లా పంట పెట్టుబడి పడింది? మరి ఇప్పుడు పంట పెట్టుబడి ఎందుకు పడట్లేదు? ప్రాపర్గా వచ్చిన దగ్గర నుంచి కూడా పోనీ 15,000 ఇస్తామన్న రైతు భరోసా మళ్ళీ ఫైనల్గా అసలు
హామీకే కోతబెట్టి 12,000 అన్నారు. సో పోనీ ఆ 12,000 కూడా ప్రాపర్గా ఎందుకు పడట్లేదు? మరి కేవలం 3 ఎకరాల వరకే 4 ఎకరాల వరకే ఎందుకు పరిమితమైంది? అది కూడా కొన్ని ఆ 3-4 ఎకరాల లోపు రైతులు కూడా ఇంకా మాగుబడలేదంటూ వాళ్ళల్లో వాళ్ళు కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. సో రైతు భరోసా ఇంకా ఎప్పుడు పడుతుంది? ఆలస్యం అంటే పంటలు మొత్తం అయిపోయిన తర్వాత అమ్ముకున్న తర్వాతన ఎప్పుడు పడుతుందో అర్థం కాని పరిస్థితి. సో ఇట్లా ఈ సీజన్ కూడా మళ్ళీ కొన్ని లక్షలాది మంది రైతులకి రైతు భరోసా ఎగవేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక హెలికాప్టర్ ల్యాండింగ్లో గందరగోళం. రైతు మహోత్సవం ప్రారంభోత్సవంలో తప్పిన ప్రమాదం, ప్రాణభయంతో పరుగులు తీసిన రైతులు, పలువురికి గాయాలు. దీని పట్ల తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తమై ఆగ్రహం వ్యక్తమైంది. ఎందుకంటే మంత్రులు ఎక్కడికి పోయినా కూడా హెలికాప్టర్ విచ్చలవిడిగా వాడుతున్నారు. ఒక పల్లె వెలుగు బస్సులాగా చేశారు. సరే ఓకే, ఈ ప్రోగ్రామ్కి తీసుకున్నప్పటికి కూడా కనీసం అక్కడ ఎక్కడ ఆ ల్యాండింగ్ సంబంధించి కూడా ప్రజలు ఇట్లా ఇబ్బందులు పడ్డారు అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. రైతు మహోత్సవం ఎందుకు చేస్తుంది ప్రభుత్వం? రైతులు సంతోషంగా ఉన్నారా? రైతులు విజయవంతంగా ఉన్నారా? రైతులు వాళ్ళ పంట విషయంలో పండించినటువంటి పంట కూడా అమ్ముకునే దగ్గర ఎంత తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తున్నాం. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో చివరిదాకా అంటే చివరికిగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వాళ్ళ ధాన్యం అమ్ముకొని ఇంటికి వెళ్దాం అన్నటువంటి రైతు అక్కడ పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. చివరికి కళ్ళ ముందే తన పంట తడిసి ముద్దవుతున్నా కూడా ఏమీ చేయలేని దైన్యంగా రైతున్నటువంటి పరిస్థితి. సో మరి రైతులు ఇంత ఇబ్బంది పడుతుంటే అటు రైతు భరోసా ఆలస్యమైందని స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. మరోపక్క చూస్తున్నాం, ఇక్కడ అకాల వర్షం రైతులు నిండా ముంచింది. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలో వర్షానికి కళ్ళల్లో ఆరబోసినటువంటి మిరప, పొగాకు పంటలు తడిసి ముద్దయిపోయాయి. మానవపాడులో తడిసినటువంటి మిర్చిని సోమవారం పరిశీలిస్తున్న ఎమ్మెల్యే విజయుడు. ఇట్లా కొన్ని లక్షలాది మంది రైతులు తమ పండించినటువంటి పంట అకాల వర్షానికి దెబ్బతిన్నటువంటి పరిస్థితి. మరి దేనికి రైతు మహోత్సవం? దేనికోసం? రైతు సంతోషంగా ఉన్నప్పుడు, రైతులకు చెప్పినటువంటి మాటలు మొత్తం అమలు చేసినప్పుడు, రైతు ఎప్పుడైతే హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రమే రైతు మహోత్సవం చేయాలి. సో రైతుల పక్క ఇంత ఇబ్బందులు పడుతుంటే రైతు మహోత్సవం దేనికి అనేది వాళ్ళ రైతులు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇదేనా రైతు మహోత్సవం? మరోపక్క కొనుగోలు కేంద్రంలోనే కుప్పకూలినటువంటి మహిళా రైతు ధాన్యం అమ్మేందుకు 4 రోజులుగా నిరీక్షణ, ఒడ్లు నేర్పుతూ వడదెబ్బతో మృత్యువాతపడింది. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి స్వగ్రామంలో ఈ ఘటన జరిగింది. సో పరకాల ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని సొంత గ్రామంలో ఈ ఘటన జరిగినటువంటి పరిస్థితి. సో ఇట్లా అంటే కొనుగోలు కేంద్రంలోనే తనువు చాలిస్తున్నటువంటి పరిస్థితి రైతులు మనకు కనిపిస్తున్నారు. ఇప్పటికీ దాదాపుగా 480 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇట్లా రైతుల సంఖ్య 480 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే, మరోపక్క ఇట్లా కొనుగోలు కేంద్రాలలో ఎదురు చూసి వడదెబ్బకి ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి కూడా. సో ఫైనల్గా రైతులు ఎంత వందలాది సంఖ్యలో ప్రాణాలు తీసుకోవడం, తర్వాత ఇట్లా ఆ కొనుగోలు కేంద్రాలలో కూడా ప్రాణాలు విడడం, ఓ పక్క ఇటువంటి పరిస్థితులు ఉంటే రైతు మహోత్సవం ప్రభుత్వం ఎందుకు చేస్తోంది? రైతు భరోసా అందిందా? మొత్తం రైతు భరోసా అందలేదు. స్వయంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు రైతు భరోసా అందలేదు అని. పోనీ రైతు రుణమాఫీ అందరికీ జరిగిందా? రైతు రుణమాఫీ అనేది జరగక ఇంకా లక్షలాది మంది రైతులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో మనం చూడొచ్చు, ఇక్కడ అకాల వర్షం, పంట నష్టం. మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల కేంద్రంలో తడిసినటువంటి ధాన్యం, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్లో తడిసిన ధాన్యాన్ని చూపిస్తున్నటువంటి రైతులు. సో మహమ్మదాబాద్ మండలంది. మరో 2 రైతులు ఆత్మహత్య, దిగుబడి లేక అప్పులు కట్టలేక జనగామ, నిజామాబాద్ జిల్లాలో విషాదం. మంత్రి ప్రారంభించినా కూడా జొన్న కొంటలేరు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డు ఎదుట రైతుల పడిగాపులు, ఎండ వేడిమికి తరలేక ఇక్కట్లు, సాంకేతిక కారణాలతో కొనుగోలు జరపడం లేదంటూ అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి. ఇట్లా ఎకరాకి 20 క్వింటాలు కొనాలని నిరసన, పెంచికల్పాడు కేంద్రం వద్ద రైతుల ఆందోళన. కొనుగోలు కేంద్రంలో మహిళా రైతు మృతి, వడ్లు నేర్పుతుండగా ఎండ దెబ్బకు హఠాన్ మరణం చెందింది మహిళా రైతు. ప్రేమలతది ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వ హత్య అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రేమలతది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అంటూ ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ప్రేమలత మృతి చెందినటువంటి విషయం తెలుసుకున్న వెంటనే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రేమలతది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అంటూ పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలంటే ఆయన డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు ఉండేవి, కానీ మౌలిక వసతులు ఉండేవి, రైతులకు రక్షణ ఉండేది, రైతులు ఇంతగా ఎదురు చూసే పరిస్థితి ఉండకపోయేది. ఎప్పటికప్పుడు ఆ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని ప్రాపర్గా కొనుగోలు జరిపేవి. కానీ ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి అవలంబిస్తున్నటువంటి ఒక అనాలోచిత నిర్ణయాల వల్ల రైతాంగం ఇవాళ కొనుగోలు కేంద్రాల్లో రోజులకు రోజులు ఎదురు చూస్తూ ఇట్లా మృత్యువాత పడాల్సినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వారి కుటుంబాన్ని నిన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం రైతు కుటుంబానికి అందించాలంటూ ఆయన డిమాండ్ చేశారు.
సో ఇట్లా రైతాంగం తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే రైతు మహోత్సవం రైతు విజయోత్సవం ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది అనేది రైతులు తీవ్రంగా ఆగ్రహంతో అడుగుతున్నటువంటి ప్రశ్న. మూతపడుతున్న రైస్ మిల్లులు రాష్ట్ర వ్యాప్తంగా 320కి పైగా బంద్, జిల్లాకు 10 మిల్లులు మూత. ఒకవైపు సర్కారు వేధింపులు, మరోవైపు నష్టాలు, మిల్లుల్ని అమ్మకానికి పెడుతున్నటువంటి యాజమాన్యం. కేవలం 5 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంరంభం జరగబోతోంది. ఈ మేరకు ఎలకతుర్తిలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు మొత్తం పూర్తిగా అయిపోయినాయి. మనం చూస్తున్నాం ఎంత విశాలంగా ఆ సభా ప్రాంగణం ఉందో మనం చూడొచ్చు. సో చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ రజతోత్సవాన్ని నిర్వహించబోతోంది బీఆర్ఎస్. వడివడిగా బీఆర్ఎస్ రజతోత్సవ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 5 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఎలకతుర్తి వద్ద సభ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న నేతలు సేద తీరేందుకు ఏర్పాటు చేసినటువంటి క్యారవాన్ అక్కడ ఏర్పాట్లు చకచక సాగుతున్నాయి. ఎలకతుర్తిలో సభా ప్రాంగణంలో ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. బీఆర్ఎస్ సభకు వెళ్లేందుకు దారి ఖర్చుల కోసం సిద్దిపేటలో కూలీ పనిచేస్తున్నటువంటి మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, బీఆర్ఎస్ నాయకులు ఇంకా ఉన్నారు. చరిత్రలో నిలిచేలా రజతోత్సవం ఏర్పాటు చేయబోతున్నారు. గ్రామాన పండుగ వాతావరణం. దేశంలోని లక్షలాది మంది పాల్గొనే అతిపెద్ద సభగా రికార్డుకు ఎక్కే అవకాశం. 400 మంది ఆసీనులయ్యేలా వేదిక ఉంటుంది. సభకు భారీ ఏర్పాట్లు, వాల్ రైటింగ్స్ కూడా మనం చూడొచ్చు. తెలంగాణ ఆగమవుతుంటే కేసీఆర్ చూస్తూ ఊరుకోరు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. పండుగ వాతావరణంలో రజతోత్సవ సభ నేడు సభాస్థలికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్తున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. ఇక 5 రోజులు సమయం మిగిలి ఉంది. 5 రోజుల్లో ఇంకా జరగాల్సినటువంటి ఏర్పాట్లకు సంబంధించి ఇంకా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను, కార్యకర్తల్ని మరింత ఉత్సాహపరిచే విధంగా, తర్వాత ఈ భారీ బహిరంగ సభకి ప్రజల్ని విశేషంగా తరలించే విధంగా, ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన దగ్గర నుంచి కూడా లక్షలాది మంది తో సభలు చాలా విజయవంతంగా నిర్వహించినటువంటి చరిత్ర పార్టీకి ఉంది. సో ఇవాళ అదే పరంపరలో ఇవాళ 25 ఇయర్స్లోకి ఎంటర్ అవుతున్నటువంటి ఈ శుభ సమయంలో లక్షలాది మందితో కనీ విని ఎరగని రీతిలో గత టీఆర్ఎస్ లేదా గత బీఆర్ఎస్ ఉన్నటువంటి ఆ సమయంలో సభలైతే ఎట్లా లక్షలాది మందితో నిర్వహించిందో ఆ సభ యొక్క రికార్డులు తమకు తామే అధిగమించే విధంగా బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. లక్షలాది మందిని కదిలించేటువంటి సంకల్పంతో లక్షలాది మందిని అడ్రస్ చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అక్కడి నుంచి లక్షలాది మందిని ఉద్దేశించి ప్రత్యక్షంగా ప్రసంగించేందుకోసం భారీ బహిరంగ సభ విజయవంతం చేసే విధంగా ఏర్పాట్లు చేసుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల కోసం హన్మకొండ జిల్లాలో ఎలకతుర్తిలో వడివడిగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇప్పటికే ఆవరణం అంతా సదును చేయగా సభా ప్రాంగణం పూర్తిగా వచ్చింది. పెద్ద ఎత్తున ఫ్లడ్ లైట్ల ఏర్పాటు పనులు వేగంగా చేస్తున్నారు. ప్రవేశ ద్వారం వద్ద కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా ఉండేలా రూపొందిస్తున్నారు. ఎలకతుర్తి సభా ప్రాంగణ ఆవరణలో ఏర్పాట్లను బీఆర్ఎస్ నాయకులు సోమవారం స్వయంగా పర్యవేక్షించారు. ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అక్కడికి వెళ్తున్నారు. నాడు అభివృద్ధి, నేడు అధోగతి. గ్రామాల్లో తిరగలేని స్థితిలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వేలాదిగా తరలి రావాలి. శంషాబాద్ సన్నాహక సభలో నియోజకవర్గ ఇన్ఛార్జి కార్తిక్ రెడ్డి పిలుపునిస్తున్నారు. హలో కార్మిక చలో వరంగల్ పోస్టర్ ఆవిష్కరణ. బీఆర్ఎస్ రజతోత్సవం నేపథ్యంలో బీఆర్టీయూ ఆధ్వర్యంలో హలో కార్మిక చలో వరంగల్ పోస్టర్ను హైదరాబాద్ తెలంగాణ భవన్లో సోమవారం బీఆర్ఎస్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. కార్మిక నేతలు రాంబాబు యాదవ్, నారాయణ, అభిలాష్ పాల్గొన్నారు. సో ఇట్లా అన్ని వర్గాల నుంచి కూడా జనం కదిలి రాబోతున్నారు. అందరినీ కూడా కదిలిస్తున్నారు. అయితే జనమే స్వచ్ఛందంగా బీఆర్ఎస్ సభకి విరాళాలు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నీలమ్మ విరాళం 2000 రూపాయలు రజతోత్సవ సభకు అందజేత. పెద్ద మనసుకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సో ఇట్లా అన్ని వర్గాలు కూడా కదిలి వస్తున్నాయి. అన్ని వర్గాలు మేము సైతం అంటూ ఆ బహిరంగ సభను విజయవంతం చేసే దిశగా అందరూ కదులుతున్నటువంటి పరిస్థితి. ఇక లగచర్ల రైతుల విషయంలో ఎన్హెచ్ఆర్సీ నివేదిక ఇచ్చింది. ఆ ఎన్హెచ్ఆర్సీ నివేదికలో ఏమున్నాయి ఒకసారి మనం చూద్దాం. అర్ధరాత్రి అరాచకం నిజమే అంటూ ఎన్హెచ్ఆర్సీ రియాక్ట్ అయింది. లగచర్ల ఎస్సీలకు లాకప్లో చిత్రహింసలు పెట్టారు. కావాలనే పోలీసులు సీసీ కెమెరాలు ఆఫ్ చేశారు. ఠాణాలలో ఉంచి జీడీ ఎంట్రీలో పేర్కొనలేదు. ఓ మహిళ తొడపై కమలీల దాడి చేశారు. గిరిజన మహిళలు ఇష్టం వచ్చినట్లు కొట్టారు. మైనర్లు, విద్యార్థులపై అక్రమంగా కేసులు పెట్టారు. బీఆర్ఎస్ అనుకూల రైతులను టార్గెట్ చేశారు. కాంగ్రెస్ అనుకూలపైన ఎలాంటి కేసులు లేవు. కానిస్టేబుల్ సహా ఉన్నతాధికారులు అత్యుత్సాహం చూపించారు. నిబంధనల ప్రకారం భూసేకరణ జరగలేదు. లగచర్ల అరాచకంపై 6 వారాల్లో నివేదిక ఇవ్వండి. సీఎస్కు డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ ఆదేశం. లగచర్ల ఘటనపై కమిషన్ నివేదిక విడుదల. లగచర్ల రైతులకు రేవంత్ క్షమాపణ చెప్పాలి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. లగచర్ల రైతులపైన 2 ఎఫ్ఐఆర్లు కొట్టివేత. మొదటి ఎఫ్ఐఆర్పై దర్యాప్తునకు హైకోర్టు అనుమతి. మనం అక్కడ ఎట్లా వేధించారో లగచర్ల రైతుల్ని మొత్తం చూసాం. వాళ్ళ గోడు, వాళ్ళ ఇబ్బంది మొత్తం దేశవ్యాప్తంగా కూడా చూపించారు. నాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏకంగా వాళ్ళందరూ రైతుల పక్షాన ఉండి వాళ్ళు ఢిల్లీలో ఎన్హెచ్ఆర్సీ కావచ్చు, తర్వాత అనేక కమిషన్లు కూడా కలిసి వాళ్ళ గోడు వెళ్ళబోసుకున్నారు. ఇక్కడ అర్ధరాత్రి ఎట్లా అరాచకం జరిగింది, వాళ్ళపైన పోలీసులు ఎంత అమానవీయంగా వ్యవహరించారు, ఇంట్లో ఆడవాళ్ళని కూడా వృద్ధులని కూడా చూడకుండా ఎంత తీవ్రంగా అక్కడ
ప్రవర్తించారనేది మొత్తం దేశవ్యాప్తంగా దేశమే నివ్వెరపోయే విధంగా లగచర్ల ఘటన జరిగింది. సో దాంట్లో ఎన్హెచ్ఆర్సీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక 6 వారాల్లోగా ఏం జరిగిందో ఇవ్వాలంటూ సీఎస్కు డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. మనకి ఇక్కడ ఒక ఫోటో కూడా చూస్తే ఫైల్ ఫోటో. అప్పుడు గుండె నొప్పితో బాధపడుతున్నటువంటి లగచర్ల గిరిజన రైతు హీరియా నాయక్ను బేడీలు వేసి దవాఖానకు తీసుకొచ్చినటువంటి పోలీసులు. సో ఇది ఎంత అమానవీయతకు అద్దం పడుతుందో మనం చూస్తాం. సో ఆయన ఎక్కడికి పారిపోయే వ్యక్తి కాదు, చుట్టూ పోలీసులు ఉంటారు. కానీ ఆసుపత్రికి తీసుకెళ్తున్నప్పుడు కూడా అట్లా చేతులకు బేడీలు వేసి తీసుకెళ్ళినటువంటి వైనం చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే రైతులను ఎట్లా ట్రీట్ చేశారు అనేది దానికి అద్దం పడుతుంది ఫోటోగ్రాఫ్. ఇక కేటీఆర్పై తప్పుడు కేసులు కొట్టేసిన హైకోర్టు. మేడిగడ్డ డ్రోన్ కేసు, ఉట్నూరు పరువు నష్టం ఎఫ్ఐఆర్లు రద్దు. మేడిగడ్డ కేసును కొనసాగిస్తే న్యాయ ప్రక్రియ దుర్వినియోగమే. నిషేధిత ప్రాంతంగా ప్రకటించే అధికారం రాష్ట్రానికి లేదు. డ్రోన్ ఎగరవేస్తే జరిమానా విధించే అధికారం కూడా కేంద్రానిదే. కేసు నమోదులో 3 రోజుల జాప్యం ఎందుకు వెల్లడించలేదు. ఉట్నూరు పరువు నష్టం కేసులో సరైన ఆధారాలు చూపలేదు. తీర్పులు వెలువరిస్తూ న్యాయమూర్తి వ్యాఖ్యలు. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కక్షతో కుట్రపూరితంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై నమోదు చేసినటువంటి 2 తప్పుడు కేసుల్ని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు సోమవారం కొట్టివేసింది. రైట్. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం పైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి నమ్మకం లేని పరిస్థితి. ఈ ప్రభుత్వంలో దేనికి గ్యారంటీ లేదు. సర్కారుపై కాంగ్రెస్ నారాయణఖేడ్ ఎమ్మెల్యే నిస్సహాయత. ఓ వ్యక్తితో నీటి సమస్య పైన మాట్లాడినటువంటి ఎమ్మెల్యే సంభాషణ వైరల్ కావడంతో వైరల్ చేసినటువంటి వ్యక్తి ఆ గ్రూపుల్లో ఆడియో వైరల్ పోస్ట్ చేశాడని బీఆర్ఎస్ నేతను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో వాస్తవాన్ని ఒప్పుకుంది వాళ్ళే. అంటే ఇబ్బంది ఉంది, నీటికి సమస్యగా ఉంది, ఈ ప్రభుత్వంలో ఏది గ్యారంటీ లేదంటూ మాట్లాడింది కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే. కానీ దాన్ని బయటకు తీసుకొచ్చినందుకు ఇట్లా కేసులు పెట్టినటువంటి పరిస్థితి. మంచినీటి కోసం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగలరెడ్డి గ్రామస్తులు సోమవారం రోడ్డెక్కిన పరిస్థితి. మంచినీటి కోసం మన్ను టెండర్లో ధర్నా చేశారు. ఎక్కడంటే ఇది లింగంపేట. కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపైన ఖాళీ బిందెలతో రైతులు ధర్నా చేశారు. రైతు కుటుంబానికి బీఆర్ఎస్ భరోసా. అప్పుల బాధతో ఇటీవల లక్ష్మి ఆత్మహత్య. బీఆర్ఎస్ తరపున ₹1,00,000 చెక్ అందజేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. తెలంగాణను ఆగం కానివద్దు, కాపాడుకునేందుకు గులాబీ కండువానే శ్రీరామ రక్ష. పేదలకు ఆత్మీయ భరోసా అందకుండా కాంగ్రెస్ మోసం చేస్తోంది. భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తే ఎగిరేది గులాబీ జెండానే. బీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమకారుల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత. భద్రాచలం రామాలయానికి చేరుకున్న ఎమ్మెల్సీ కవితకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలుకుతున్న సీతారామచంద్ర స్వామి దేవస్థాన అర్చకులు. రైట్గా పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత. 2013లో 260వ పోప్గా బాధ్యతలు. ఈ పదవి చేపట్టిన తొలి లాటిన్ అమెరికన్. వివిధ దేశ అధినేతలు ప్రముఖులు సంతాపం. అనారోగ్య సమస్యలతో 88వ వేటాన్ని తుదిశ్వాస విడిచారు. పోప్ మరణం ప్రపంచ శాంతికి తీరని లోటు అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. క్రైస్తవ మత ఆధ్యాత్మిక బోధకుడు పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపాన్ని ప్రకటించారు. ప్రేమాభిమానాలతో సుఖశాంతులతో విశ్వమానవాళి జీవించాలని జీసస్ బాటలో నడిచిన పోప్ ఫ్రాన్సిస్ మరణం ప్రపంచ శాంతికి తీరని లోటంటూ కేసీఆర్ తన విచారాన్ని వ్యక్తం చేశారు. ఇక తెలంగాణ టుడే చూస్తే టార్చర్ వెండెటా ఎట్ లగచర్ల సేస్ ఎన్హెచ్ఆర్సీ. రిపోర్ట్ హైలైట్స్ టార్గెటింగ్ ఆఫ్ అపోజిషన్ పార్టీస్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ అంటూ వార్త చూస్తే అలింగ్ పోప్ ఫ్రాన్సిస్ పాసెస్ అవే ఎట్ 88 అంటూ పోప్ ఫ్రాన్సిస్ మరణానికి సంబంధించినటువంటి వార్త చూస్తున్నాం. రైట్, ఇవి పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు.